ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలామంది నన్నే అడగటం జరిగింది, గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇంకొకటి అంటే ఈ రోజు మనం చేస్తున్నది ఏదైనా కూడా ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ ఇక్కడ మళ్ళీ వాడొచ్చు. అంటే మీ నాన్నగారి విషయంలో మీ విషయంలో జరిగింది, మీ విషయంలో మీ అమ్మాయి విషయంలో జరిగింది అన్నారు. అంటే అది మనం చేస్తున్న ప్రతి పని కూడా రేపు మనకు ఉపయోగపడే విధంగా ఉండేటట్టు మార్చుకోవడం మన చేతుల్లో ఉంది అన్నారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే ఆశ ఉండొచ్చు అంటారా? నిజంగా అది ప్రతి విషయంలో అలా రిటర్న్ వస్తుందంటారా? అస్సలు ఉండకూడదు. వేదం ఏమని చెప్తుందంటే 5 ఏళ్ల వరకే నీ కొడుకు కూతురు నీ పిల్లలు, 5 ఏళ్ల తర్వాత నువ్వు హితుడివి అంటుంది. అందరూ మర్చిపోతున్నాం. 5 ఏళ్ల వరకే నీ కొడుకు కూతురు. అప్పుడేంటి, అంతదాకా ఓ చీమ వెళ్తుంది అనుకోండి, చిన్నపిల్ల తప్పి కొట్టేస్తూ ఉంటాడు వాడు. అప్పుడు నువ్వు ఆపపోతే ఆ పాపం మనకి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీది. రెస్పాన్సిబిలిటీ అన్నది అక్కడ వస్తుంది. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అమ్మ అది రెస్పాన్సిబిలిటీ, నీది డ్యూటీ. డ్యూటీలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి వాళ్ళకి తిండి పెట్టడం, మంచి చెడు చెప్పాలి. కానీ వాడు వినాలి, విని తీరాలి, ఎక్స్పెక్ట్ చేసి వాడు నాకు గౌరవంగా చూడాలి, బాగా మంచి ఉత్తమోత్తముడు అయిపోవాలి. మనం అయ్యామా? చిన్నప్పుడు మనం ఎలా ఉంది మర్చిపోయామా? రై చాలా చదువుకోవాలి, రై 100 తెచ్చేయాలి, వీడు 40 తెచ్చుకుంటాడు. అవుతుందా? అది అవదు. అంచేత నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేయాలి. కానీ చెయ్యాలి. పిల్లల్ని పెంచబడంలో ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. నువ్వు పెళ్లి చేసుకుంటారు, ఇట్ విల్ బి గుడ్. నా భర్త భార్య అనుకూలమైన భార్య, మంచి శ్రీరాముడు లాంటి భర్త దొరికితే మంచిది, అంతే. సంకల్పం ఉండాలి ఉండాలి ఉండాలి, వాడలా ఆయన అలా ఉండాలి, ఇలా అనుకుంటూ ప్రతిఫలంలో ప్రతిసారి ప్రతిఫలం చేస్తున్నందువల్లే మనకి గొడవలు వస్తున్నాయి. అంచేత పనిని అసలు ప్రతిఫలం మాట అటుంచండి, నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా చేయమంటుంది గీత. ఏం చేసినా నేను నా చేత చేయించబడుతోంది, చేయించబడుతోంది. చేసేవాడు వాడు, చేయించబడిది ఈ శరీరంలో. నువ్వెవడు? చూసేవాడు, ద్రష్ట. ఇవి చూసేవాడికి ఇంకా ప్రతిఫలం మీద ఏం దృష్టి ఉంటుందండి? చూసేవాడు అంతే. అంటే చేసేవాడు వాడి ఆ బృహత్ కారణం ఏదో ఉంటుంది. ఏ కారణం? ఇప్పుడు తులసీదాస్ ఉన్నారండి, బాగా కాముకుడిగా ఉండేవారు ఆయన. మరి అప్పుడున్నప్పుడు ఆయన తులసీదాస్ అవుతాడని ఎవరైనా ఊహించారా? వాళ్ళ నాన్నగారు తులసీదాస్ అవ్వాలని పెంచారా? లేదే. ఓవర్ నైట్ అయిపోయారు. కాళిదాసు ఓవర్ నైట్ అయిపోయారు. అంగుళిమాళ్ళు ఓవర్ నైట్ అయిపోయారు. అంచేత ఏది కూడా మన జీవితంలో పెళ్ళైన పిల్లలు, ఆధ్యాత్మిక మాట అటుంచండి, అసలు పెళ్ళి పిల్లలు అవే. నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేసి చేయకూడదు. తింటున్నాం అనుకోండి, అన్నం తింటున్నారు, రోజు నాకు బలం రావాలి, నా క్యాలరీస్ పెరగాలి, క్యాలరీస్ తగ్గాలి, ప్రోటీన్ పెరగాలి అనుకుంటూ తింటే ఏమన్నా ఎంజాయ్ చేయగలరా మీరు ఫుడ్ని? లేదు. నేను ఒకసారి బాస్టన్లో షుగర్ కొంచెం పెరిగిందంటే మా వాళ్ళందరూ
డైటీషియన్ అంటే డైటీషియన్ తిడతారేమో చూసి డైటీషియన్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆ. అంటే ఆవిడ దగ్గరికి లేను. ఎంత తింటాను? నేను ఇంత పప్పన్నం తింటానండి. ఏంటి? ఇంత? ఇంతన్నారు. అది ఆ పప్పు మాత్రమేనండి, మిగతాది అన్నం. రైస్ ఓన్లీ దిస్ మచ్. అంటే 21 బఠానీలు వేరుశెనక్కాయలు 21 లెక్క పెట్టుకోవాలట. ఓ. అవి వేసుకుని తినాలట. ఇలా కొలతలు పెట్టి అన్ని కొలతలు లెక్కలే. తర్వాత నా పడుకోకుండా 6 ద్రాక్ష పళ్ళు తినాలట. తండ్రి నాకు ఏ షుగర్ ఉన్నా పర్లేదు కానీ ఇలాంటి జీవితం నేను చూడలేను. అంచేత పిల్లల్ని పెంచే విషయంలో ఆహారం తినేటప్పుడు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేయమో, పిల్లల్ని పెంచే విషయంలో తండ్రిగా తల్లిగా నా బాధ్యత నెరవేరుస్తున్నాను. వాళ్ళు ఆవిడ చూసుకుంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతిఫలం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ దానికి అనుగుణంగా ఆదర్శవంతంగా నేను జీవిస్తున్నానా అది కూడా చూడాలి కదా. అవును, అవును. ఆదర్శవంతంగా జీవిస్తుంటే కొంతమైనా హక్కు ఉంటుందండి. అది లేదు. నా పాటికి నేను వాట్సాప్లు చూసుకుంటూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాను, టీవీ పెట్టుకుంటారు వాళ్ళు. వీడు చదువుకోవాలంటే ఎక్కడి నుంచి చదువుకుంటారు? ఎక్స్పెక్టేషన్ తప్పు కదా. అయితే ఏ పని చేసినా ఎక్స్పెక్టేషన్లో చేయకుండా ఉంటే మనకి ఎంత వచ్చినా ఎంతలా కనబడుతుంది. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఎంత వచ్చినా ఇంతే కనబడుతుంది. మా దగ్గర చాలా ఐసీయూలో ఉన్న వాళ్ళ కేసులు వస్తున్నాయి. ఈ మధ్యనే మొన్న ఎప్పుడో మీ యూట్యూబ్లో చెప్పినందువల్ల ఐసీయూలో ఉన్న వాళ్ళు వస్తుంది. నేను ఒకటే అంటాను, అమ్మ నాకు రోజు పొద్దున్న సాయంకాలం అప్డేట్ ఇవ్వండి. 1% ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా పని చేస్తుంది అనుకోవాలి. ఓవర్ నైట్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వస్తారని ఎప్పుడు అనుకోకండి. 1% కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందా పని. అలాగా ఏ పని చేసినా సరే మనం ఎక్స్పెక్టేషన్తో చేయకపోతేనే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. అదర్వైజ్ మీరు ఇది చెప్పిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది గురుగారు. అంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ పనికిరాదు అనే ఒక క్వశ్చన్ నాకు ఎందుకు మైండ్లో తట్టింది మీరు చెప్పగానే. అసలు ఏంటి ఆశ అంటే ఏంటి, అత్యాశ అంటే ఏంటి, ఏ విషయంలో ఇది వర్తిస్తుందంటారు? పాపము మహాపాపము. ఏం చేస్తే పాపం? ఆశ పాపము, అత్యాశ మహాపాపం. రెండు తప్పే, రెండు వద్దు. అసలు ఆశ ఉండకూడదమ్మా. జ్ఞానినాంపి చేతాంతి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ. ఆశ ఇష్టం వేరు. ఇప్పుడు మీరు కట్టుకుని చీర ఉందనుకోండి, ఒక ఆవిడ చూస్తే చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం, అంతవరకు పర్వాలేదు. నాకు కావాలి ఆయన అవతల వాళ్ళ లైఫ్ అయిపోయింది ఆ భర్త గారితో, ఇంకా అక్కడ నుంచి తిరుగుతూ ఉంటారు. ఏ చీర తెచ్చినా నచ్చదు, ఏం చేసినా నచ్చదు, అదే కావాలి. మోహం అంటారు. ఆ మోహం తీరకపోతే క్రోధం, క్రోధం అయిపోతే ద్వేషం, ద్వేషం అయితే బుద్ధినాశం. గీతలో చెప్తారు కదా. అంచేత మాకు అగ్నికళలు అని నవావరణపూర్లో చేస్తాం. యం ధూమ్రాక్షే నమ, రం ఊష్మాయ నమ, లం జ్వలిన్యే నమ, వం జ్వాలిన్యే నమ, షం విష్ఫులింగిన్యే నమ, షం సుశ్రియే నమ, సం స్వరూపాయ నమ అని మంత్రాలు 10 మంత్రాలు ఉన్నాయి. మా గురువుగారు అర్థం చెప్పేవారు, రే ఇదేని అగ్ని అనుకుంటున్నావు, నీలో కోరికే ఎం ధూమ్రాక్షి పొగలా ఇక్కడ పుడుతూ ఉంటుంటాం. మూలాధారం ఇక్కడే కోరికలన్నీ పుడతాయి. ఇక్కడికి వెళ్ళే జ్ఞానం వచ్చేస్తుంది. వారాహి నవరాత్రిలో వచ్చేటప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది. నాకు ఏమీ అక్కలేదు, ఉన్నది అనుభవించడమే. జీవితంలో బెస్ట్ సత్యం ఏమిటంటే నాది బెస్ట్ లైఫ్, మీది మీకు బెస్ట్ లైఫ్, నాది మాకు బెస్ట్ లైఫ్, కెమెరామెన్కి బెస్ట్ లైఫ్. నేను బెటర్ లైఫ్ కోసం అడుగుతుంటే వరే పిచ్చాడా, బెటర్ బెస్ట్ కన్నా తక్కువరా, నీకు బెస్ట్ ఇచ్చాను, బెటర్ అడిగితే నీ కర్మని బెటర్ లైఫ్ ఇస్తుంది. ఓకే, ఇంగ్లీష్లో బెటర్ బెస్ట్ కన్నా తక్కువ కదా. అదే నాకు ఏది ఇస్తే అదే బెస్ట్. ఎందుకంటే ఆవిడ ఈ రూపంలో ఈ పని చేయడానికి వచ్చి, అందరూ అన్నీ చేసేయలేదు కదా. అంచేత జీవితంలో సత్యాన్ని గ్రహించి ఆశ అన్నది దగ్గరికి వచ్చిందా పొగ, వెంటనే దాన్ని కంట్రోల్ చేసి ఆశ రాకుండా ఇవ్వడం ఉండరండి. ఇప్పుడు మేము వీడియో తీస్తున్నాం, బాగుండాలని అనుకోవడం కించిత్, కానీ నేను మాట చెప్తున్నంతసేపు ఇది ఎలాగైనా ప్రజల్లోకి వెళ్ళాలి, గుండెలో గుచ్చుకుని నేను చెప్పాలన్నా అనుకోండి, నేను చెప్పాలి మర్చిపోతాను నేను.
అవును. అవునా కాదా? అవును గురుగారు. అది ఆశ కింద మారిపోయింది. హ్మ్. సంకల్పం వేరు, ఆశ వేరు. ఆశ వేరు. సంకల్పంలో సిత్యర్థం అనుకుంటాం. హ్మ్. మనవాళ్ళు అర్థం అని అంటారు. 100 మత అర్థం అంటే సగమే. పుత్ర పౌత్రాభివృద్ధి అర్థం అంటే వీడు ధం అంటారు. వేమకోట కృష్ణయ్య గారని వీళ్ళు సిద్ధి పొందారు. ఆయన చెప్పేవారు, సుబ్బారావు గారు, హ్మ్. ఏమిటండి వీళ్ళందరూ మతాలు చెప్పేవారు, అర్థం అంటారేంటండి? అర్థం అంటే సగం సగం. పుత్రుల్ని ఇయ్యి, సగం ధనాన్ని ఇయ్యి. ఆ! అర్థం రెండో తా పలకాలి. అర్థం. అర్థం. ఓహ్! వీడు దాద్ధాలో ధా పలుకుతున్నాడు. ఆ! అప్పుడే పోయింది, సంకల్పంలోనే సగం పోయింది. ఓహ్! అంచేత ఆశ ఉండడం సంకల్పంలో ఆశ, ఆ! సంకల్పంలో కోరిక. కోరిక. కానీ పూజ చేసినంతసేపు హ్మ్. నేను అదే దృష్టిలో ఉంటుంటే ఆశ అవుతుంది. హ్మ్. సంకల్పము కోరికమై ఆశ అయిపోతుంది. ఆశ ఆశ. ఉండకూడదు. ఓకే. అత్యాశ అంటే నేను అమితాబ్ బచ్చన్లా అయిపోవాలనుకున్నాను అనుకోండి, అత్యాశనా? నా హైట్ ఎంత? దీవాలో చూసి నేను అలా అయిపోవాలంటే అది అత్యాశ కదా. ఎందుకన్నా ఆశకి అత్యాశకి మీకు తేడా చెప్పలేరు ఎవరును. మీ పైనే మీరు ఉదాహరణ. అంతే. హ్మ్. నేను మీ మీద వస్తే ఊరుకుంటారండి జోకులు, నా మీద. ఊరుకుంటారు గురుగారు. ఎందుకు ఊరుకోను? సో ఆశ, నాకు లక్షలు రావాలండి హ్మ్. కోరిక. హ్మ్. ఓకే. అది ఎప్పుడు అత్యాశ అవుతుందంటే, నేను ఆ లక్షలు రావడానికి ఏం ఉపాసన చేయాలో లక్ష్మీ మంత్రం చెప్పుకుని పొద్దున్న రాత్రి దాకా జపము, ఇందాక చెప్పాను, జపము, తర్పణము, హోమము అన్నీ చేస్తూ ఉంటే చేస్తూ. ఆశ ఆశలాగే ఉండిపోతుంది. ఎప్పుడైనా నెరవేరచ్చు. హ్మ్. హ్మ్. నేను ఏమీ చెయ్యను. నా జీవితంలో పిల్లవాడికి చదువు నేర్పాల్సింది ఆవిడే. నా ఇల్లు చూసి పెట్టాల్సిన రియల్ ఎస్టేట్ ఏజెంటు ఆవిడే. హ్మ్. నా పిల్లకి మ్యారేజ్ చేయాల్సిన మ్యారేజ్ కన్సల్టెంట్ ఆవిడే. నేను మాత్రం నెట్‌ఫ్లిక్స్ చూసుకుంటూ కూర్చుంటాను. ఇది అత్యాశ. హ్మ్. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం గురుగారు. ఇదే జరుగుతోంది ఇప్పుడు. ఇదే జరుగుతోంది. అవును. ఆశ ఉండడం పర్లేదు, సహజమే. హ్మ్. హ్మ్. దానికి నేను తగిన ప్రయత్నం నేను చేయాలి కదమ్మా! హ్మ్. అప్పుడు ఆశ కాస్త సంకల్పం నెరవేరిపోతుంది. ఓకే. అత్యాశ, ఆశ, ఆశ. సంకల్పము, ఫలితం. హ్మ్. ఇది అలాగ మన మన జీవితాన్ని మన చేతిలో పెట్టుకోవచ్చు. హ్మ్. సో ఆశ తప్పే, అత్యాశ అత్యాశ తప్పే. ఇప్పుడు అంటే ఏమన్నా చేస్తున్నప్పుడు మీరన్నట్టు ఆ సంకల్పం పెట్టుకొని, మనం చేస్తున్న విధానం అంతా చేస్తూ, అంతా శ్రద్ధగానే చేస్తున్నా. కానీ ఫలితాన్ని ఆశించి చేస్తున్నా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడంటే మా పూజా విధానంలో ఏం చెప్తామంటే, ఇప్పుడు కళ్ళకి ఏదో నేను వస్తున్నప్పుడే ఫ్లైట్‌లో ఉండగా మెసేజ్ వచ్చింది. హ్మ్. ఒక డాక్టర్ ఆవిడ, "ఏవండీ గురువుగారు, నాకు అర్జెంట్‌గా మంత్రం కావాలి. ఐల్ ప్రెషర్ వచ్చేసిందని చెప్పారు. ఏమవుతుందో కన్ను కనపడేమో అనుకున్నాను. చక్షుష్మతి మంత్రం చెప్పుకోండమ్మా" అని చెప్పాను. ఆవిడకి తెలిసి ఎలా చెప్పాలో. హ్మ్. కానీ అక్కడేంటంటే, మీరు చెప్పింది సంకల్పంలో ఫస్ట్ డే మాత్రమే హ్మ్. ఆయన సూర్యభగవానుడా, కళ్ళు శక్తి నీ అధీనంలో ఉంది. ఆ! దాన్ని కొంచెం కాపాడు తండ్రి అనుకో, ఓకే. సంకల్పం. హ్మ్. కానీ నెక్స్ట్ డే నుండి హ్మ్. ఈ ప్రాబ్లం మనం మర్చిపోవాలి. ఎందుకు చేస్తున్నామో మర్చిపోవాలి. హ్మ్. అది ఇంకో లెవెల్. ఓకే. దానికన్నా ఉత్తమమైన లెవెల్ ఏంటి తెలుసా? హ్మ్. నాకు ఈ ప్రాబ్లం ఇవ్వబట్టి కదా ఇంత గొప్ప మంత్రం చదువుతున్నాను. థ్యాంక్ యూ. కృతజ్ఞత. చాలా థ్యాంక్స్. అంటే ఏంటి, ఇక్కడికి వెళ్ళిపోయావు, అవును. యోగి అయిపోతున్నావు. హ్మ్. అమ్మో, యోగి అయితే ఆయన అక్కడ చోటు ఇవ్వాలి. దాని బదులు ఈ కళ్ళు బాగు చేస్తే బెస్ట్. ఆ! మళ్ళీ మామూలు అయిపోతాం. ఆయన్నే ఇరకాటంలో పెట్టేస్తున్నాం అన్నమాట. అంతే. ఆ! సంచేత ఏమిటి, ఓరి బాబు వీడి కళ్ళు బాగు చేస్తే ఇంకోసేపు ఏదో చెవులు ఉండబడుతుంది, మళ్ళీ వస్తాడులే అప్పుడు అని చెప్పి అలా నైపోతావు. 100% ష్యూర్. సంకల్పం ఒక్కరోజే నువ్వు చెప్పుకోవాలి. హ్మ్. మిగతా పూజలో కూడా ఏమి చెప్పుకో. కాకపోతే పూజ ఆఖరిలో హ్మ్. మయాకృత ఏతత్ పూజా ఫలేన అస్మిన్ సంకల్ప సిద్ధ్యర్థం సర్వం లలితార్పణమస్తు. అక్కడ కూడా చిన్నదే ఉండాలి. హ్మ్. వీళ్ళు ఇచ్చి 10 రూపాయలు అర్చన టికెట్టు, ఓ 30 మంది ఓటర్ల లిస్టు గోత్రాలతో సహా, పుట్టబోయేవాడు కూడా పేరు పెట్టేసి వాడు కూడా కలిపేసి చెప్తున్నారు. అవును. ఈ ఉండిలో వేసి 10 రూపాయలు లోపలికి వెళ్ళి లోపల కోరికలు పుట్టలు, ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం వృత్తి వ్యాపార విషయ సర్వత్రా అత్యంత సుఫల అవాప్త్యర్థం. ఇది వేసేది ఇంత,
కోరేది ఎక్కడ జరుగుతుంది ఇది లోకల్ జరుగుతుంది ఇది. అవును అవును మన ఆవిడ్ని తిరిగితే ఏం లాభం? నేను మారాలి కదమ్మా. సంకల్పం దగ్గర మీరు పెట్టుకోండి. పూజలో అసలు దాని గురించి ఆలోచించకండి. నీ ఇష్టం అమ్మా చెప్పాను, తర్వాత నీ ఇష్టం. వస్తే And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.